అంటే దేవుణ్ణి దేవా అని పిలవక ఏమని పిలుస్తాడు? దేవా అనే పిలుస్తాడు. బహుళత్వం లేకపోతే ఏమని పిలవాలి? దేవుడు కానీ ఇంకేదైనా పిలవచ్చు, కానీ దేవా అని పిలవటానికి వీల్లేదు. క్రైస్తవ దృక్పథంలో దేవుడు బహుళత్వం గలవాడు కనుక తండ్రి కుమారుణ్ణి దేవా అని పిలుస్తాడు, కుమారుడు తండ్రిని దేవా అని పిలుస్తాడు. సమస్య ఏంటి? ఏ సమస్య లేదు. ఒకవేళ క్రైస్తవ్యంలో, మన క్రైస్తవ దృక్పథంలో దేవుని యందు బహుళత్వం లేకపోతే ఈ వచనాన్ని అర్థం చేసుకోవడం అసాధ్యం. ఈ వచనాన్ని అర్థం చేసుకోవటం అసాధ్యం. మనం నిజానికి హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయాన్ని చించి పారేయాలి, దేవునిలో బహుళత్వం లేదు అని అనుకుంటే. కానీ దేవుని వాక్యం ఏమై ఉన్నది? పొల్లుగాని తీసేయడానికి వీల్లేదు. అక్షరమైనను పొల్లైనను గతించిపోదు. ఆయన చెప్పిన మాట, యెహోవా పలికిన మాట వ్యర్థంగా పోదు. ప్రతి మాటకు ఇట్ ఈస్ నాట్ జిబరిష్. ఆయన నోటుకొచ్చింది చెప్పడు. ఎందుకంటే ఆయన ఏమై ఉన్నాడో అదే చేస్తాడు. మనం చూసుకున్నాం కదా, మన పునాదుల దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ ఇంకొక మాట చూద్దాం. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్నటువంటి మాటను చూద్దాము. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 7 నుంచి 10 వరకు చదవాలి. ఓకే, చాలు. ఈ మాటను పట్టుకుని కొంతమంది రేజ్ చేస్తూ ఉంటారు క్వశ్చన్. ఏమని అంటే, పుట్టినవాడు ఏ విధంగా దేవుడు అవుతాడు? యేసుప్రభు దేవుడు అని చెప్తున్నావు కదా, పుట్టినవాడు ఏ విధంగా దేవుడు అవుతాడు అన్న మాట అడుగుతూ ఉంటారు. ఏమంటున్నాడు ఇక్కడ? నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను, నన్ను అడుగుము, నీకు జనములను స్వాస్థ్యముగా ఇస్తాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తాను అని చెప్తున్నాడు. ఇదే మాట హోషేయ 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చూడగలం. అయితే ఒక మాట వెళ్ళటానికి ముందు ఒకసారి ఆలోచించండి. మన ప్రభువు శిశువుగా జన్మించిన దినాన్ని గురించినటువంటి, లేకపోతే సమయంలోనికి ఆయన ప్రవేశించినటువంటి దినం గురించి మాట్లాడుతున్నారే కానీ సమయానికి ముందు ఆయన లేడు అని కాదు. అందుకనే కొలస్సీయులకు రాసిన పత్రికలో ఒకసారి చూస్తారా? కొలస్సీయులకు రాసిన పత్రిక, ఆయన అదృశ్య దేవుని స్వరూపమును, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే సృష్టి కలగటానికి ముందు కూడా ఆయన ఉన్నాడు.